ఓఆర్ఆర్ మీరు వేసినాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1,00,000 కోట్ల రోడ్డుని 7,000 కోట్లకే ఎలక్షన్ల ముందు అమ్ముకొని ఏదో స్కీమ్లకు పైసలు ఇస్తే ఓట్లు ఇస్తాయని 90 ఏళ్ళ లీజ్ ఇచ్చి 7,000 కోట్లకే అమ్ముకున్నాడు కేసీఆర్. ఎంత దరిద్రం అంటే రోడ్డుని ఎప్పుడైనా అది ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ రోడ్ వేయాలంటే ఇప్పుడు 50,000 కోట్ల ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు వేసే రీజనల్ లింక్ రోడ్ దాదాపు 40,000 కోట్ల ఖర్చు. 7,000 కోట్లకు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పిండు. అంటే ఎంత దరిద్రం గవర్నమెంట్ అంటే ప్రాజెక్టులలో దోపిడీ కాకుండా ఔటర్ రింగ్ రోడ్ కూడా అమ్మిన ఘన చరిత్ర. 10 ఏళ్ళు పాలించి రాష్ట్రాన్ని 100 ఏళ్ళ విధ్వంసం సృష్టించిపోయినా. అందుకనే ప్రజలు సరైన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తప్పకుండా మీరు ఇచ్చిన స్కీమ్స్ అన్నీ మళ్ళా రిపీట్ చేసే అవసరం లేదు. మీరు సిలిండర్ చూస్తున్న 500కే ఇస్తున్నాం, 200 యూనిట్లు జీరో బిల్లు వస్తున్నది. దాదాపు 70% మందికి రుణమాఫీ చేసినాం. ఇంకా రైతు భరోసా, ఇంకా కొంతమంది రైతులకు డిసెంబర్ లోపు అవన్నీ కూడా చేసే కార్యక్రమంలో అందరం మినిస్టర్లు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పైసా కూడగట్టుకుంటూ కార్యక్రమాన్ని చేస్తున్నాం. తప్పకుండా మీ చెప్పని కూడా చాలా చేసే కార్యక్రమాలు. ఎగ్జాంపుల్కి మీరు చెప్తున్న జైరాబాద్ కూడా నెక్స్ట్ లిస్ట్లో ఉన్నది కదా మనకు. ఒకేసి మన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్, ఒక స్కిల్, ఒక ఫారిన్ యూనివర్సిటీ లాగా. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ అందరికీ ఒకటే దగ్గర కాంప్లెక్స్ 25 ఎకరాలు కనీస స్థలం ఉండాలి. అందులో క్రికెట్ గ్రౌండ్ వేరే, ఇండోర్ స్టేడియంస్ వేరే, క్లాస్ రూమ్స్తో పాటు 1000 మంది ఎట్ ఏ టైం డైనింగ్ హాల్ చేసే విధంగా, భోజనాలు చేసే విధంగా, దాంతోపాటు అందులో లైబ్రరీ కానీ ఆ విధమైన 5,000 కోట్లు ఫస్ట్ ఫేజ్లో పెట్టాం. 30 కాన్ఫరెన్స్లో డిసైడ్ చేసినాం, టెండర్లు పిలుస్తున్నాం. ఇది మీ ఎలక్షన్ హామీ ఇవ్వలే. మూసి ఇవాళ కోట్ల మంది, లక్షల మంది, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండల క్యాన్సర్లు, రకరకాల రోగాలు, ఏ రోగం రాదో తెలియదు. స్వచ్ఛమైన మూసి ఇవాళ మురికి కుప్పంలో మారిపోతే దాన్ని కూడా టేకప్ చేస్తున్నాం. అందుకనే ఆ ప్రతిపక్షం ఓర్వలేక ప్రతిరోజు మా గవర్నమెంట్ 2వ రోజుకెళ్ళే ఈ గవర్నమెంట్ ఉండదు, పడిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, వచ్చిన 2-3 రోజులకెళ్ళి స్టార్ట్ చేసాం. ఎందుకంటే అధికారం పోయేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. మీరు చూసి నిన్న కలెక్టర్ని మీద దాడి చేయించే స్టేజ్కి పోయిందంటే, నేను ఫార్మాసిటీ మీద ఒక దగ్గర 1000 ఇండస్ట్రీలు పెడతా అని 14,000 ఎకరాలు ఇబ్రాహీంపట్నం, నేను నా ఎంపీ ఏరియాలో 100 సార్లు ధర్నా చేసిన 1000 మందితో. ఒక ఆర్డీఓ కాదు కదా, ఒక రాయి కాదు కదా, కలెక్టర్ వచ్చిన వాళ్ళని పోయి రైతుల తర్వాత మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక్క దగ్గర నేను ఇండస్ట్రీస్ పెట్టకండి, పొల్యూషన్తో పాటు గ్రౌండ్ వాటర్లో కూడా ఇబ్బంది వస్తుంది అంత ఇదని చెప్పి రిక్వెస్ట్ చేసి కోర్టుకు పోయి ఆపగలిగినాం. కానీ ఇవాళ అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆ రౌడీ షీటర్, గతంలో రేప్ కేసులో ఉన్న ఒక టీఆర్ఎస్ బరాబర్ ఆ సురేష్ అంటాడు మా లీడరే అంటుంటే కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకో, నువ్వు విడిపోతున్నావు, నువ్వేం ఫ్రస్ట్రేషన్లో అధికారం పోయి ఏం మాట్లాడుతున్నావు. 15 ఏళ్ల కింద ఒక మైనర్ అమ్మాయి మీద రేప్ కేసు ఉండి వాళ్ళు మర్డర్ కేసులు, రౌడీ షీటర్ బరాబర్ సురేష్ నా కార్యకర్తే, మా లీడరే, నన్ను కలిసిమని చెప్పే పరిస్థితికి వస్తే ఇక మీతో ఏం మాట్లాడాలి? ప్రెస్ వాళ్ళతో తెలంగాణ ప్రజలే ఆలోచించుకోవాలి, ప్రెస్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ప్రెస్ వాళ్ళు కూడా ఒక ఇల్లు కట్టిన పాపం. కానీ అంత దరిద్రుడు, రేప్ కేసులు ఉన్నోడు ఒక కలెక్టర్ మీద, అక్కడ కాడా అధికారి కానీ రెవెన్యూ అధికారుల మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేసి సమర్థించుకుంటాడు. అరే నువ్వు ఎజిటేషన్ చేస్తే శాంతియుతంగా చేయాలి. మేము ఆ రోజు కోర్టుకు పోయినాం, రకరకాల కోర్టుకు పోయి ఒక్క దగ్గర 14,000 ఎకరాల సేకరించి ఇన్ని ఫార్మా పెట్టొద్దు, కొన్ని ఇండస్ట్రీలు పెట్టండి, కొన్ని జనవాసాలు లేని దగ్గర పెట్టమని చెప్పినాం. కానీ కలెక్టర్ని దాడి చేసిందంటే ఎంత బరి తెగించిందంటే అధికారం పోయిన తర్వాత వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అందుకని పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది. మీరు పేపర్లో చూసిన చాలామంది అరెస్ట్ అయ్యారు. భూములు లేని వారు 19 మంది వేరే ఊరోళ్ళు అక్కడ మీటింగ్లో ఉన్నారంటే వాళ్ళు కిరాయి రౌడీలు అన్నట్టుగా.
మీరు హత్య చేయనే పర్వాలేదు నేను చూసుకుంటా అని చెప్పినాడు ఒక పెద్ద నాయకుడు. మాజీ ఎమ్మెల్యే అయితే చెప్పినాడు డబ్బులు గిబ్బులు అన్నీ పంపించి ఈ రౌడీ సురేష్ ఆ ఊరే కాదంట వాని భూమే లేదు. దానికి చట్టం తన పని దాన్ని చేసుకుపోతే ఓన్ని వదిలిపెట్టే ముచ్చట లేదు. అక్కడ ఇష్టం లేకుంటే అక్కడ వచ్చిన ఆఫీసర్ని కన్విన్స్ చేయాలి, ఆ జిల్లా మంత్రికి చెప్పాలి, ఆ జిల్లా మంత్రిపై ముఖ్యమంత్రికి చెప్పి ఇక్కడే కాదు ఊర్లు లేని దగ్గర పెట్టమని చెప్తాం. ఒకటే దగ్గర పెట్టదు కానీ ఒక పద్ధతి ఉంటుంది దానికి. ఎట్లయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఇక భవిష్యత్తు లేదు. పార్లమెంట్లో 9 సీట్లలో 3వ ప్లేస్ పోయింది, 7 స్థానాల్లో డిపాయిట్ పోయింది. మేమేదో తెలంగాణ మా నాయన సాగులో ఉంటే తలకా పెట్టి ఇచ్చినా ఇక మేము 70 ఏళ్ళు నిజాములు 7 నిజాములు 70 ఏళ్ళు పాలించారు. లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అట్లా మనవళ్ళు పాలిస్తారు అనుకున్నాను. అది ప్రజలు తిప్పికొట్టిండ్రు, వాళ్ళ దోపిడిని చూసి వాళ్ళని పారదోలిండ్రు, పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు. ఆ ఫ్రస్ట్రేషన్లు ఇవన్నీ చేస్తుండ్రు. చట్టం తన పని జాయిన్ చేసుకుంటుంది. ఎంత పెద్ద పేరు ఉన్నా సరే అందులో ఎవరైనా కానీ నువ్వు ఎంతమంది లీడర్లను ఇంటికి కావాలి పెట్టుకున్నా పోలీసులు ఒక ఐఏఎస్ ఆఫీసరే కాదు ఒక అటెండర్ మీద దాడి చేసినా ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి చేస్తే నీ ఫోన్ డేటాలో క్లియర్గా మీరు 100 సార్లు మాట్లాడుతుంది. ఆ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు గవర్నమెంట్ని ఏదో డిస్టర్బలైజ్ చేసి గవర్నమెంట్ని పడగొట్టాలనో అర్జెంటుగా మీరు మళ్ళా ముఖ్యమంత్రులు అయ్యి మంత్రులు అయ్యి యువరాజులాగా ఉండి ధరణి లాంటివి తీసుకొచ్చి కాళేశ్వరం అనే ప్రాజెక్టు దోచుకుందాం అనుకుంటారు. ఏం